నమస్కారం. మే నెల అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది వసంతకాలం, రంగురంగుల పువ్వులు, పచ్చదనం కదా. కాని ఈ ఒక్క నెలకే రెండు విభిన్నమైన, అద్భుతమైన చారిత్రక నేపథ్యాలున్నాయని మీకు తెలుసా? ఈనాటి మన అన్వేషణలో ఈ ఆసక్తికరమైన కథను డీకోడ్ చేద్దాం. ఒకవైపు వసంత ఋతువులో ఉండే సున్నితత్వం, ఇంకోవైపు దానికి ఏమాత్రం సంబంధం లేని కఠినమైన శారీరక శ్రమ. ఈ రెండింటికీ మే నెల కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఒకవైపు ఎంత అందంగా ఉన్న వసంతకాలపు పూల కిరీటమో, ఇది ప్రకృతి సౌందర్యానికి, మే రాణికి ప్రతీక. కాని దానికి సరిగ్గా ఆపోజిట్గా కుడివైపున్న ఒక వడ్రంగి బల్ల కనిపిస్తోంది కదా, ఇది సెయింట్ జోసెఫ్ను, శారీరక శ్రమను సూచిస్తోంది. ఈ రెండు అసలు ఏమాత్రం పొంతనలేని విషయాలు. సున్నితమైన ప్రకృతి, కఠినమైన శ్రమ. ఈ రెండూ మే 1వ తేదీనే ప్రారంభం కావడం నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ. అసలిదెలా సాధ్యమైందో ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్లైన్ గమనిస్తే చరిత్ర ఎలా మలుపులు తిరిగిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా కాలం క్రితం, అంటే ప్రాచీన కాలంలో, మే నెల అంటే కేవలం వ్యవసాయం, కొత్త పచ్చదనానికి సంబంధించిన పండుగలే. అయితే 13-14 శతాబ్దాలు వచ్చేసరికి చర్చి ఈ పాత సంప్రదాయాలను నెమ్మదిగా మారుస్తూ వచ్చింది. అలా 18వ శతాబ్దంలో రోమ్లోని జెస్యూట్ పూజారులు ఈ నెలను పూర్తిగా మేరీమాతకు అంకితం చేసే విధానాన్ని పాపులర్ చేశారు. ఫైనల్గా 1945లో పోప్ పియస్ 12 దీన్ని అధికారికంగా మతపరమైన మాసంగా ప్రకటించారు. అంటే పాతకాలపు వసంత ఉత్సవాలు ఎలా ఒక పవిత్ర మాసంగా మారిపోయాయా చూశారా? ఇక ఈ ఉత్సవాల్లో మనం ఎక్కువగా వినే పదం మేరీ క్రౌనింగ్. అసలు ఇదంటే ఏంటో తెలుసా? మేరీమాత విగ్రహానికి ఎంతో అందమైన పువ్వులతో అల్లిన కిరీటాన్ని పెడతారు. ఆమెను మేరాణి అని పిలుస్తూ చేసే ఒక పెద్ద సెలబ్రేషన్ ఇది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు సుమా, కొత్త జీవానికి, పవిత్రతకు దర్పణం పట్టే ఒక అద్భుతమైన వేడుక. కళ్లపండుగా జరిగే ఈ ఆచారం చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. పువ్వుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మధ్యయుగాల నాటి గొప్ప కవి డాంటే చెప్పిన ఒక మాటను మనమిక్కడ గుర్తుచేసుకోవాలి. ఆయనేమన్నారంటే, దేవుని వాక్యం శరీరధారి అయిన గులాబీ అని. వినడానికి ఎంత బావుందో కదా. ఆ కాలంలో ఆశ్రమాల్లో ఉండేవాళ్లు, భక్తులు మేరీమాతను, కొత్త జీవాన్ని వర్ణించడానికి గులాబీలులాంటి నిజమైన పువ్వులను ఎలా వాడేవాళ్లో ఈ ఒక్క వాక్యం చెప్తుంది. పువ్వులంటే కేవలం డెకరేషన్కి మాత్రమే కాదు, వాటికి అంతటి లోతైన ఆధ్యాత్మిక అర్థముందన్నమాట. మరి భక్తంతా కేవలం చర్చిలకే పరిమితమైందా అంటే అస్సలు కాదు. సామాన్య ప్రజలు దీన్ని తమ రోజువారీ జీవితంలోకి ఎలా తెచ్చుకున్నారో చూస్తే ముచ్చటేస్తుంది. తమ ఇళ్లలోనే చిన్న మే బలిపీఠాలేర్పాటు చేయడం, రోజూ జపమాల చదవడం, హైల్ క్వీన్ ఆఫ్ మే లాంటి పాటలు పాడుకోవడం మొదలుపెట్టారు. వీటికి పెద్ద పెద్ద ఏర్పాట్లక్కర్లేదు. ఎవరికివారు తమ ఇళ్లనుంచే చాలా సింపుల్గా ఈ వేడుకల్లో పాల్గొనవచ్చు. అదే దీని స్పెషాలిటీ. ఇక్కడే మన కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. 20వ శతాబ్దం మధ్యలోకొచ్చేసరికి ఒక అద్భుతమైన చారిత్రక మలుపు చోటు చేసుకుంది. 1955 నాటి భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఒక్క రేంజ్లో మారిపోయాయి. అప్పటివరకు వసంతకాలపు పువ్వుల చుట్టూ తిరిగిన కథ సడన్గా ఒక వడ్రంగి చేతిలోని సుత్తివైపు షిఫ్ట్ అయింది. సరిగ్గా ఇదే టైంలో మే 1వ తేదీ ఒక సరికొత్త వాస్తవిక ప్రాముఖ్యతను ఎలా సంతరించుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్రలో ఏదీ ఊరికే జరిగిపోదు కదా. 1955లో పోపు పియస్ ట్రై సెయింట్ జోసెఫ్ ది వర్కర్ పండుగను స్థాపించడం వెనుక కూడా బలమైన కారణమే ఉంది. 1950ల నాటికి పెరుగుతున్న కమ్యూనిస్టు ప్రభావాలకు, లౌకికమైన అంతర్జాతీయ కార్మిక దినోత్సవానికి చెక్ పెట్టడానికి తీసుకున్న ఒక మాస్టర్ స్ట్రోక్ వ్యూహమిది. ప్రతి మనిషి చేసే శ్రమ దేవుని సృష్టిలో భాగమేనని, దానికొక పవిత్రత ఉందని ప్రపంచానికి చాటి చెప్పడమే దీని అసలు ఉద్దేశ్యం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, వడ్రంగి అయిన సెయింట్ జోసెఫ్ ఒక గొప్ప రోల్ మోడల్గా నిలిచారు. శారీరక శ్రమ అంటే ఏదో డబ్బుల కోసం చేసే పని మాత్రమే కాదు, మన సమాజానికి మనం చేసే ఒక గొప్ప సేవ. కష్టపడి పనిచేయడం అనేది పవిత్రతకు దారితీస్తుందని, అది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, అన్నింటికీ మించి మన ఆత్మగౌరవాన్ని కాపాడే సాధనమని ఇది చెబుతుంది. ఒక సామాన్యుడి కష్టానికి ఇంతకంటే గొప్ప గుర్తింపు ఏముంటుంది చెప్పండి? ఇక ఈ కాలానుగుణమైన మార్పులను రంగుల ద్వారా ఎలా గుర్తుపట్టవచ్చో చూద్దాం. ఒకవైపు ఈస్టర్ కాలాన్ని సూచించే తెల్లని వస్త్రాలు. ఈ తెలుపు రంగు ఆనందానికి, కాంతికి, పవిత్రతకు సింబల్. మరోవైపు సాధారణ సమయాన్ని సూచించే ఆకుపచ్చని వస్త్రాలు. ఇవి మొలకెత్తుతున్న విత్తనానికి, మనలోని ఆశకు ప్రతీకలు. ఎవరైనా సరే ఈ రంగుల మార్పును బట్టి క్యాలెండర్లో కాలం ఎలా మారుతోందో చాలా ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు.
మే నెల చివర్లో మనం మిస్ అవ్వకూడని మరొక ప్రధాన ఘట్టం పెంటెకోస్ట్. ఇది చర్చ్ పుట్టుకను సెలబ్రేట్ చేసే సమయం. మేరీమాత మరియు అపోస్టల్స్పై పరిశుద్ధాత్మ ఒక బలమైన గాలిలాగా ఎలా దిగివచ్చిందో ఈ ఘట్టం చాలా పవర్ఫుల్గా వివరిస్తుంది. ఈ ఈవెంట్ మే నెల కథ మొత్తాన్ని ఒక చోట చేరుస్తుంది. వసంతకాలంలో మొదలైన మన ప్రయాణం అపోస్టల్స్ చర్చి స్థాపన వైపు మళ్లడం ఎంత అద్భుతంగా ఉందో కదా. ఒక్కసారి ఈ నెల మొత్తం జరిగే ముఖ్యమైన మైలురాళ్లను సింపుల్గా రివైండ్ చేసుకుందాం. మే 1వ తేదీన సెయింట్ జోసెఫ్ ద వర్కర్ దినోత్సవం మరియు మేరీ మాసం ప్రారంభం. ఆ తర్వాత మే 13న 1917లో జరిగిన పోర్చుగల్లో జరిగిన అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా ఎపారిషన్ స్మరణ. ఇక నెల చివరన మే 31వ తేదీన మేరీ మాత తన బంధువైన ఎలిజబెత్ను కలిసిన దినోత్సవం, అదే ద విజిటేషన్. చూడండి, ఈ నెల మొత్తం ఎలా ఒక పర్ఫెక్ట్ కథలాగా సాగిపోతోందో. సో, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ముగించే ముందు మీకో ప్రశ్న. ప్రాచీనకాలపు వసంతకాలపు మార్పులు, ఆధునిక చరిత్రలోని సంఘటనలు, ఈ రెండూ కలిసి ఈనాటి మన సంప్రదాయాలను ఎలా డిజైన్ చేస్తున్నాయి? ప్రకృతి, చరిత్ర, విశ్వాసం, ఈ మూడు మన మోడర్న్ క్యాలెండర్లో ఎంతలా అల్లుకుపోయాయో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది కదూ. గతం తాలూకు ఆనవాళ్లు మన వర్తమానాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నాయో ఆలోచిస్తే మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.